9 మాసాలు అయిపోయి 10వ మాసంలోనికి వచ్చాం. నా చిన్నతనం అంత వయసు ఉన్నప్పుడు క్రిస్మస్ పండుగ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేవాళ్ళం. ఇంకా రాలేదు అనుకునేవాళ్ళం. అంటే చాలా రోజులు ఎప్పుడుకో వస్తున్నట్టు అనిపించేది. కానీ ఇప్పుడు అట్ట కాదు. ఏమైపోతుంది? త్వరగా గతించిపోతుంది. ఏంటిది? కాబట్టి కాలము సమయము అంతా కూడా ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? మన స్వాధీనంలో లేవు. ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. ఆయన చిత్తం అది. లేడి చేయలేని ఆయనే, త్వరగా జరిపించాలన్నా ఆయనే. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి చక్కగా పాటలు పాడి ప్రభు నామాన్ని స్తుతించాం. సమయంలో మనము వ్యక్తిగతంగా సంఘముగా మనం ప్రభుని ఆరాధించాలి. సమయము కొద్దిగా ఉంటుంది కాబట్టి మనం త్వరగా ముందుకి మరి పాయింట్లు మనము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకి వెళ్దాం. అందరము కలిసి 148వ కీర్తన తీద్దాం. 148వ కీర్తన మొదట 5 వచనాలు అందరము కలిసి చదువుదాం. 148వ కీర్తన మొదట 5 వచనాలు మనందరము కలిసి, నాతో లేదా నేను ఒక వచనం చదువుతాను, మీరందరూ కలిసి మరొక వచనం చదవాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. 148వ కీర్తన మొదటి 5 వచనాలు. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను ఆయనను స్తుతించుడి. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ప్రభువాక్యము దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీ మహిమగల పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన లేఖన వాగుల మర్మము ఆనాడు మా ప్రభువా కీర్తనకారుడు ఏ విధంగా మా ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాయో, ఏయని మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాయో, కీర్తనకారుడు నోట ఏ రీతిగా మా ప్రభు స్తుతి గీతము వచ్చిందో ఆ విధంగా మేము కూడా మా యొక్క హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన మీరు అంగీకరిస్తారని, మేము కూడా ఆ విధంగా స్తుతించి ఆరాధించుటకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు చలవిస్తున్న మాట ఏంటంటే, నేను మొట్టమొదటిగా ఆకాశవాసులారా అని ఒక పాట పాడాను. స్తుతించుడు యెహోవా దేవుని సూర్య చంద్రులారా. ఈ కీర్తన నుంచి రాసిన పాట అది. కాబట్టి అది పాడాలని నాకు లేదు, కానీ తీంగల ఆ పాట వచ్చింది, ఆ పాట పాడాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే కీర్తనగారు చలవిస్తున్న మాట అంటే 5 వచనాలలో ఎవరు దేవుని స్తుతిస్తూ ఉన్నారు కదా. మొదటిగా ఇక్కడ ఉంది యెహోవాను స్తుతించుడి. ఎందుకు స్తుతించాలి? ఎవరు స్తుతించాలి? ఎవరు గణపరచాలి కదా. మొదటి ఇక్కడ చూస్తే ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడు. ఆకాశంలో ఏముంది? ఆకాశంలో ఎవరు నివసిస్తారు? ఏమండి చెప్పండి. అక్కడ చూడండి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. మన దేవుడు మహాకాశంలో పట్టజాలటువంటి దేవుడు. మీరు యూట్యూబ్ ఛానల్లో ఆర్ఆర్కే మూర్తి గారి ప్రసంగాలు ఉంటాయి. ఆయన ఒక్కొక్క వచనం వివరిస్తూ ఉంటాడు. గంధ వివరణ ఉంటుంది, చాలా చక్కగా వివరిస్తారు. నాకు ఒక డౌట్ ఉండే, ఆకాశం ఎవరున్నారు? మన బైబిల్ చెబుతుంది ఆకాశం ఎవరున్నారో, ఆకాశం యొక్క సింహాసనం ఎవరున్నారో మనకు తెలుసు. కానీ ఆయన ఎవరిస్తాడు? అద్భుతమైనట్టుగా ఎవరిస్తాడు. సృష్టికి ముందు సృష్టి ఉన్నదా? మన సృష్టికి ముందు, భూమి ఆకాలు సృష్టించక ముందు ఇంకొక వేరే సృష్టి ఏమన్నా ఉన్నదా? నా పాయింట్ అది. అన్నప్పుడు నేను ఎదుగుతున్నప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారి యొక్క ప్రసంగం నాకు దేవుడు అది చూపించాడు. అది ఇంటే అద్భుతమైన ప్రసంగం. దేవుడు భూమి ఆకాశం సృష్టించక ముందు సృష్టి ఉంది. ఏంటి ఆ సృష్టి అంటే? మనుషుల సృష్టి కాదు అది. ఏమండి, జంతువులు పక్షులు సృష్టి కాదు, దేవదూతల యొక్క సృష్టి. దేవుడు తన రాజ్యమును సృష్టించాడు.
తన వైభవమును, తన మహిమను, మహిమగలనేక ఆ సింహాసన ఆ పట్టణాన్ని నిర్మించి అక్కడ కెరూబులు, సెరూబులు, దూతలు, ప్రధాన దూతలు, మహాదూతలు ఇవన్నీ కూడా ఆయా యొక్క సమూహములుగా దేవుడు ఏర్పరిచి వాళ్ళల్లో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే సాతానుగాడు. ఇప్పుడు మనం సాతానుగా పిలుస్తామే, వాడు అక్కడ ప్రధాన దూత, మంచి గాయకుడు. ఇప్పుడు నా కుమారుడు పాడుతున్నాడు కదా, ఆనందం అలా కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సృష్టి దేవుడు చేసి నిత్యము దేవదూతలు అంటే దేవుని స్తుతిస్తూ ఉంటాయంట, నిత్యము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాయంట. అందుకని ఇక్కడ ఏమన్నాడు, యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఎంత గొప్ప భాగ్యము తెలుసా దేవుని స్తుతించటం, దేవుణ్ణి ఆరాధించటం. ఏమండి ప్రియ దేవుని బిడ్డలారా అంటాడు చూడండి, అక్కడ అంత గొప్ప దేవుడు ఉన్నత స్థలంలో నివసించినటువంటి దేవుణ్ణి స్తుతించి గణపరిచే గొప్ప భాగ్యము అల్పులమైనటువంటి దేవుడు మనకిచ్చాడు కదా. ఆ సృష్టి అంతా దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. మీరు చదవండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం తీయండి, త్వరగా చదవండి, సమయం కొద్దిగా ఉంటుంది. త్వరగా చదవండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. అక్కడ యెషయా గ్రంథకర్త చక్కగా ఎవరు స్తుతిస్తారంట, ఎవరు గణపరుస్తారంట అక్కడ ఉంది. 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం, రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఎవరన్నారు? యెషయా పలుకుతున్నాడు కదా. ఆయన చొక్కాయు అంచులు దేవాలయమును నిండుకొనెను, ఆయనకు పైగా శరావులు ఉన్నాయా? ఏమున్నాయండి ఆయన పైగా? ఏనండి, శరావులు ఒకటేసి ఉంటుంది చూడండి, చిన్న చుక్కల ఒకటిలాగా ఉంటుంది. ఆ కింద మూల భాషలు ఎవరున్నారు? శరావులు అంటే ఎవరు? మహాదూతలు. అండర్లైన్ చేసుకోండి, శరాపులు మహాదూతలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ శరాబులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును 2 రెట్టుతో కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు ఏమని స్తుతిస్తున్నా తెలుసా? వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతి గానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. ఆమేన్, హల్లెలూయా చెప్దామా? వాళ్ళ యొక్క కంఠ స్వరము చేత ఏమి నింపడిందంట? జాగ్రత్త అనండి, చూడండి అక్కడ, వారి కంఠ స్వరము వలన కడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ సియోని మందిరం ఏ ధూపం చేత నింపబడుతుంది? ఆనాడు శరాపులు మహాదూతలు దేవుని స్తుతిస్తూ ఉంటే ఏమైందంటే వారి యొక్క కంఠ స్వరము వలన గడప కమ్ములు పునాదులు కూడా కదిలిపోయినాయి అంట. తర్వాత వారు ఆరాధిస్తూ ఉంటే, వారు స్తుతిస్తూ ఉంటే దేవుని యొక్క మందిరము ధూపము చేత నింపబడిందంట. ఆమేన్, హల్లెలూయా. మరి మనం ఆరాధన ఎలా ఉంటుంది? మన ఆరాధన దేవునికి ధూపముగా ఉండాలి. ప్రభా నీ స్తోత్రం, పాపలు క్షమించం, అది కాదు ఆరాధన. అసలు ఆరాధన ఎవరు ఏడవకూడదు, దుఃఖంతో ఆరాధించకూడదు. ఆరాధన అంటే ఏంది? దేవుడు నీ కొరకు నా కొరకు ఏమి చేశాడో దాన్ని ఆరాధన. ఒకనాడు మనం దేనికి పనికిరాం, ఒకనాడు మనకు ఏ స్థితి లేదు, ఒకనాడు మన పాపపు స్థితి. యెషయా గారు అది అంటాడు, అయ్యో అంటాడు చూడు, అక్కడ ఏమంటాడు? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించువాడను, నేను నశించి తిని కదా. ఏమంటున్నాడు? మనం ఎక్కడున్నాం? పాపలోకంలో ఉన్నాం, పాపపు స్థితి. కీర్తన 51:5 ఉంది, నేను పాపములు పుట్టినవాడను, నా తల్లి పాపములను గర్భమున ధరించిన అంటాడు కీర్తనకారుడు. ఎస్ ప్రియ దేవుని బిడ్డలారా, దేనికి 12 వారమైన మనలని ఆయన ఎంత ప్రేమించాడో తెలుసా? పాపమని కుష్టిలో ఉన్న మనల్ని ఆయన ప్రేమించాడు, పాప దాస్యంలో ఉన్న మనల్ని ప్రేమించాడు కదా. ఎందుకు తెలుసా? ఆయన ప్రేమా స్వరూపి కదా. ఎవరు?
ఆయన ప్రేమ స్వరూపి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆయనకి అక్కర్లా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు ఆయనకి అక్కర్లా. నువ్వు ఉన్న స్థితిలో ఆయన దగ్గరకు వస్తే ఆయన అంటాడు, బిడ్డ నువ్వంటే నాకు ఇష్టం అంటాడు కదా. మన బిడ్డలో గలీజుగా ఉంటే అంటే ఏంది, చూడటానికి బాగా లేకపోతే మురికిగా ఉంటే మనమే ఇష్టపడం. ఏం చేస్తాం చెప్పండి? మన బిడ్డలే బాగా మట్టి పూసుకొని శివుడికి ఆడుకుంటూ ఉంటే, అబ్బా ఎంత బాగున్నావు, ఎంత ముద్దొస్తున్నావు అని ఎత్తుకొని మరి ముద్దొడతామా? ఎందుకు? బాగలా వాసన వస్తుంది. కాబట్టి అప్పుడు మన బిడ్డలు ఏం చేస్తాం? శుభ్రంగా వాడి ఒంటికి ఏ సబ్బు పడుతుందో మనకు తెలుసు. ఆ సబ్బుతో బాగా రుద్ది 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 ఆ మురికంతా పోగొట్టి చక్కని బట్టలేసి ఇంకా ఏం చేస్తాం? మంచి వాసన రానికి ఇప్పుడు స్పేర్ చాలా వచ్చినాయిలండి. మంచి సువాసన కలిగినట్టు సెంట్లు కొట్టుకొని అప్పుడు ముద్దాడుతాం. నా బిడ్డ ఎంత ముద్దొస్తున్నాడో. దానికి ముందు ముద్దురాట్లా? బురదుంటే నీకెందుకు, మట్టి ఉంటే నీకెందుకు, ఎలా ఉంటే నీకెందుకు? నీ కొడుకేగా, నీ బిడ్డేగా, నీ గర్భంలో పుట్టినవాడేగా. మరి ఎందుకు అంత శుభ్రపరుచుకున్నావు? ఎందుకు అంత మంచి బట్టలు వేసావు? ఎందుకు అంత సువాసన కలిగినట్టు యొక్క అత్తరోలు ఏదో చల్లావు? ఎందుకు? నీ రక్తం కాదా? మరి అలాగ మానవులమైన మనల్ని అంతా శుద్ధి చేసుకుంటామే. మరి నిన్ను కన్న తండ్రి, పరమ నుంచి లోకాన్ని పంపించిన తండ్రి, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. పాపులు వచ్చారక ప్రత్యేకంగా జీవించిన వాడు ప్రియ దేవుని బిడ్డలారా. నిన్ను నన్ను కూడా అంతే. మనమేమో నీళ్ళతో కడుక్కుంటాం, ఆయన ఏం చేశాడు? మనల్ని ఎలా కడిగాడు? తన స్వరక్తము చేత. ఆమేన్, హల్లెలూయా. తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. తన సత్యవాక్యం ద్వారా కన్నాడు మనల్ని. ఈ లోకం మనం ప్రథమ ఫలంగా ఉండాలని ఆయనకిష్టం. మనం అంటే ఎందుకు తెలుసా? మన ఆయన స్వరూపం, ఆయన పోలిక, ఆయన ఆత్మ మనలో ఇచ్చారు దేవుడు. కాబట్టే మనల్ని ఆయన తన స్వాస్యముగా చేసుకోవటానికి అపవిత్రమైన పెదవులు కలిగిన వారమైనటువంటి యొక్క అనుభవం ఇక్కడ యెషయా గారు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి స్థితిలో ఉన్న మనల్ని కూడా ఏమంటే ఆయన కడిగి శుద్ధి చేయడానికి ఆయన పరమ నుంచి కదా, ఆ మహోన్నతమైన స్థలము నుంచి ఎక్కడికి దిగి వచ్చాడు? భూలోకానికి దిగి వచ్చి నీ నా పాపమును మోసాడు కదా. నీ నా పాపములో ఆయన మీద వేసుకున్నాడు. ఇదే యెషయా గ్రంథం 53 అధ్యాయంలో ఆయన ఇది కుమారునంట యేసుప్రభు నలగొట్టుటకు ఆయనకు తండ్రికి ఇష్టమాయనని ఉంది. నలగొట్టబడవలసింది ఎవరు? నీవు నేనే. ఎందుకు? పాపం చేసింది మనమే కదా. మీరు అనొచ్చు, ఏం పాపం చేశారండి అనొచ్చు. మన ఆది పితరులు ఎవరు? ఆదాము అవ్వమ్మ గారు ఏం చేశారు? ఏం చేయాలి? ఆజ్ఞ మీరారు అంతే. ఏం చేశారమ్మడి? ఆజ్ఞ మీరారు అంతే. ఆజ్ఞ అతిక్రమమే. చెప్పండి, అందరికి నోర్లు ఉన్నాయా? నిద్రమత్తు బాలేదా? ఆజ్ఞ అతిక్రమమే. గట్టిగా చెప్పాలి, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపంలో వచ్చి జీతం ఏంటి? మరణం. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి ఏం పోగొట్టుకుని అన్నారు? దేవుని యొక్క మహిమను. అదే జరిగింది. దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నారు. దేవుని సహవాసం పోయింది, దేవుని సన్నిధి పోయింది, సంతోషం పోయింది, ఆనందం పోయింది, ఉత్సాహం పోయింది. చివరికి వాళ్ళు ఎక్కడి నుంచి? ఏదైనా తోట నుండి బయటకు గంటేసి పడ్డారు. అది మన జీవితం. కాబట్టి గంటేసి అలా ఉన్నాడు. గంటేసి లే మరలో లోపల తీసుకుపోదామని ఆయన కుమారుడిగా వచ్చి మన పాపములన్నిటినీ ఏమండి ఆయన మీద వేసుకొని మ్రాను మీద మోసి మన పాపములకు శిక్ష ఆయనే భరించాడు. ఎలా తెలుసా? రండి, తన ప్రేమ ఎలా వెల్లడిపరిచాడో చెప్తాను. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం 8, 9, 10 చదివితే, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. 10వ వచనము, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఎందులో కుమారుని పంపించాడు మన కోసం. ఎందుకు? మన పాపములు ఆయన మీద వేయటానికి.
మన పాపముల చేత ఆయనను నల్లగొట్టడానికి ఎంత ఇష్టమో కదా. ఆయన అంటాడు, మీరు భరించవలసింది ఏమీయూ లేదు, మొత్తం నేనే భరించా, నేనే వాటిని తీసివేశా, తొలగించా. మీ మీద ఏం చేయాలి? పాపం అనే కాడి లేదు, దాన్ని నేను విరగొట్టేశా. తూర్పుకి పడమరకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరిచి ఇంక వెనక చూడకుండా మీ పాపములను ఎన్నడూనూ జ్ఞాపకం చేసుకొని అన్నాడు. ఎందుకంటే అంత చేసేసాడు ఆయన కలవరి శిలువలో. పాపమునకు శిక్ష భరించేశాడు. ఇంకెక్కడున్నాయి? ఈ బీద పాప ప్రార్థన ఆలకించి ప్రభా అంటే ఇంకా నువ్వు పాపివనే మాట. చాలామంది ఇలా ప్రార్థన చేస్తారు, నేను వింటాను, తర్వాత నేను చెప్తా, అమ్మ నువ్వు పాపివా నీతిమంతుడువా, నువ్వు పరిశుద్ధుడువా, పవిత్రుడువా, యేసుప్రభు నమ్ముకున్నావా, మరి పాపిని ఎందుకు అంటున్నావు? మనం పాపలం కాదండి. ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఒకప్పుడు మన పాపస్థితి నుంచి ఆ నీతిమంతుడు యేసుప్రభు ఏం చేశాడు? మనల్ని పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు, పవిత్రపరిచాడు, మనల్ని శుభ్రంగా తన రక్తంతో కడిగేశాడు, తన వాక్యము ద్వారా మనల్ని కన్నాడు. 1 కొరింథీ 6:19 ప్రకారం ఆయన తన సొత్తుగా చేసుకున్నాడు, విలువ పెట్టి కొనబడిన వారం. ఇంకా మనం నేను బీద పాపిని, నా బీద పాపిని అంటే ఎట్లా? పాపములు ఎప్పుడూ దేవుడు తొలగించేశాడు. ఏమంటే తొలగించే ఇంక మన పాపలం అయితే మన ఇక్కడ రాము. అర్థమైందా? మనల్ని నీతిమంతులుగా దేవుడు చేశాడు కాబట్టి ఇక్కడికి వచ్చాం. మన పాపమునకు ప్రాయశ్చిత్తం దేవుడు సిలువలో జరిగించేశాడు కాబట్టి మనం ఈరోజు ఇక్కడ దేవుడు మనల్ని తన కృపాసనతో నడిపించాడు. ఇప్పుడు ఎంత గొప్ప సంగతి! యోగ్యత లేని యొక్క మన జీవితాలను దేవుడు యోగ్యత కలిగినటువంటి యొక్క వారంగా దేవుడు మనల్ని ఏర్పరిచాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు తెలుసా? చెప్పాను కదా, కుష్ఠరోగి వస్తాడు, ఆయన మొక్కుతాడు, ఏం చేస్తాడు? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలమంటాడు. యేసు ప్రభు అంటాడు, అయ్యా కుమారుడు నువ్వంటే నాకు ఇష్టమే అని ఏం చేస్తాడు తెలుసా? వాడిని ముట్టగానే ఆడుకున్న కుష్ఠరోగము వెంటనే శుద్ధి ఆయననుంది. ఎంత ఇష్టమో మనం అంటే ఆయనకు కదా. అదే అంటున్నాను, ఆయనకి మన స్థితిగతులు అక్కర్లేదు. నువ్వు తెల్లగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, ఎర్రగా ఉన్నావా, ఏ విధంగా ఉన్నావు ఆయన సంబంధంలో. ఆయన కావాల్సింది మన శరీరం కాదు, ఆయనకు కావాల్సింది మనలో ఉన్నటువంటి ఆత్మ. ఆ ఆత్మ కావాలంటే యేసుప్రభు ఏం చేశాడు? మన శరీరమును సమస్తమును ఆయన శుద్ధిపరిచేశాడు కదా. మనల్ని మొత్తాన్ని కడిగేసాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనము మన ప్రాణ ఆత్మ దేహములతో ఆయన రాకడ కొరకు మనం ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన వచ్చినప్పుడు ఉన్న పాటును మనం ఆయన ఎదుర్కొనే యొక్క అంత సిద్ధపాటు, అంత ఎదురు చూపు మనం కలిగి ఉంటే మన ఆరాధన అలా ఉండాలి, మన స్తుతి అలా ఉండాలి, దేవుని నామమును మనం అంత ఘనపరచాలి, ఆయన ప్రభావ మహిమలను మనం ఏం చేయాలి? హెచ్చించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప దేవుడు. ఆఖరిగా మోషే రాస్తాడు నిర్గమకాండంలో 15, మనందరికి తెలుసు కదా. తీద్దాం నిర్గమకాండము చూసుకొని మనము ప్రభుని ఆరాధిద్దాం. నిర్గమకాండము ఆయన అంటాడు, వేల్పులలో నీ వంటి దేవుడు ఎవరయ్యా కదా. 15వ అధ్యాయము 11వ వచనం, నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనం మనం చదివితే అద్భుతమైన లేఖన భాగము కదా. దేవుడు అద్భుతం చేస్తాడు కదా. ఆ స్టోరీ అంతా ఇప్పుడు మనకు సమయం లేదు కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నాము? 15:11 యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడెవడు? నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేసెను. నీ విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ఎవరి బలము చేత? ఎవరి కృప చేత కదా. దేవుడు మనల్ని కృపపరిచి, దేవుడు మనకు కృప చూపించి తన బలము చేత నశించిపోతున్న యొక్క మనలని ఆ ఉన్నతమైన దేవుడు, ఆ గొప్ప దేవుడు, ఆ పరిశుద్ధ దేవుడు, స్తుతి కీర్తన బట్టి పూజింపదగిన దేవుడు, అద్భుతంలో చేయబడిన దేవుడు, దక్షిణాస్త బలము చేత మనందరం పాపమ స్థితిలో ఉన్న మనలని ఎక్కడ తీసుకొచ్చాడంట? ఆయన కృప చేత దాస్యము నుంచి బయటకు తీసుకొచ్చి దేవుడిస్తున్న కానాను దేశానికి నడిపించాడు. ఈనాడు నీకు నాకు పాపం అనే దాస్యం నుంచి మనల్ని
బతికించి మనల్ని శుద్ధిపరిచి మనల్ని అందరం కూడా పరమకానానుకు సిద్ధము చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన గురి ఏంటి? మన చిత్తపాటు ఎక్కడికి? మన చిత్తపాటు, మన గురి, మన ఎదురుచూపు అంతా కూడా ఎవరి కోసం? యేసు ప్రభు కోసం, ఆ పెండ్లి కుమారుని కోసం, ఆ పరమ కానాను దేవుడు నివసించే స్థలంలో మనం ఉండాలని కదా ఆశ ఉంది అందరికీ. అక్కడికి వెళ్తానికే ఇదిగో ఈ పాటలన్నీ. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనల్ని పాపం నుంచి విమోచించిన ప్రజలుగా మనం ఉన్నాము. ఆయన బలము చేత మనల్ని ఆయన సన్నిధికి నడిపించాడు కదా. ఆయన కృపచేత మనల్ని రక్షించి, మనల్ని ప్రేమించి, తన ప్రేమ మన పట్ల వెల్లడిపరిచి కదా, మన పాపములకు ప్రాయశ్చిత్తము చేసినటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన పరమాత్ముడు. ఆయన వంటి వాడు ఎవడున్నాడు ఈ లోకంలో? ఆ గొప్ప దేవుని నామాన్ని మనం కలిగి ఉన్నాం కదా. ఆయన నామాన్ని మనకిచ్చాడు, ఆయన గొప్పతనాన్ని మనకిచ్చాడు. ఇంకొక మాట చెప్తాను. త్వరగా తీయండి, ఇర్మియా గ్రంథం త్వరగా తీయండి. మనము ఇర్మియా గ్రంథం తీద్దాం. ఒక్క మాట చెప్పి ఎందుకు మనము ఆరాధించాలనే మాట, ఒక మాట నేను మీకు జ్ఞాపకము చేస్తాను. 13వ అధ్యాయము 16వ వచనం. 13వ అధ్యాయము 16వ వచనం ఆఖరి భాగంలో ఏముంటుందంటే, మీ దేవుడని యెహోవా మహిమ గలవాడని ఆయనను ఏం చేయాలంట? మన దేవుడని యెహోవా మహిమ కలిగిన వాడని ఏం చేయాలి? మనము ఆయనను కొనియాడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన మహిమను మనకిచ్చాడు. 8వ కీర్తనలో దేవుని కన్నా కొంచెం తక్కువనిగా చేసి మహిమా కిరీటములు మనకు ధరింప చేసినటువంటి దేవుడు అని ఉంది అక్కడ. కాబట్టి ఆ దేవుణ్ణి మనం ఉదయకాల సమయంలో ఎలా ఆరాధించాలి? ఆ గొప్ప దేవుణ్ణి, అద్భుతమైన దేవుణ్ణి, ఆయన వంటి వాడైన దేవుణ్ణి ఎవరు లేరు. ఆ గొప్ప దేవుణ్ణి ఉదయకాల సమయంలో మనము హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధిద్దాము. ప్రభు వాక్యము దీవించునుగాక. మోకరిద్దాం.